మాకు కారు ఉంది, వాళ్ళకి పెద్ద ఇల్లు ఉంది, వాళ్ళు ఈ పాటికే చేరుకొని ఉంటారు. ఇలాంటి విషయాలని చెప్పేదానికి ఇంగ్లీష్లో ఏ విధంగా సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయాలో చూద్దాం. ఇవన్నీ కూడా ప్రజెంట్ స్టేట్ అంటే ప్రస్తుత స్థితిని గురించి చెప్పేటప్పుడు ఈ విధంగా సెంటెన్సెస్ చెప్పాలి అంటే హ్యావ్ ఉపయోగించి చెప్పాలి. హ్యావ్ని సబ్జెక్టు ఐ, వి, యు, దే ఈ 4 సబ్జెక్ట్స్ తర్వాత కలిగి ఉండు, కలిగి ఉన్నారు, చెంది ఉన్నది, వాళ్ళకి కారు ఉంది, వీళ్ళకి ఇల్లు ఉంది ఇట్లా చెప్పడానికి ఐ, వి, యు, దే సబ్జెక్ట్స్ తర్వాత హ్యావ్ ఉపయోగిస్తాము. ఐ హ్యావ్ నేను పొంది ఉన్నాను, నాకు చెంది ఉంది. వీ హ్యావ్ మాకు చెంది ఉంది, మనకు చెంది ఉంది. యూ హ్యావ్ మీకు చెంది ఉంది, మీరు కలిగి ఉన్నారు. దే హ్యావ్ వారు కలిగి ఉన్నారు, వాళ్లకు ఉంది. ఇలా చెప్పడానికి ఉపయోగిస్తాం. ఈ సెంటెన్స్ తర్వాత ఆబ్జెక్టు లేదా వెర్బ్ 3ని యాడ్ చేసుకుంటే సెంటెన్స్ ఎక్స్టెండ్ అవుతుంది. చూడండి, ఐ హ్యావ్ కార్ నాకు కారు ఉంది, నేను కారు పొంది ఉన్నాను, నాకు కారు చెంది ఉంది అంటే నాకు కారు ఉంది అని అర్థం. యూ హ్యావ్ ఏ బిగ్ హౌస్ మీకు ఒక పెద్ద ఇల్లు ఉంది అంటే మీరు పెద్ద ఇల్లు కలిగి ఉన్నారు, కలిగి ఉండడం అంటే వాళ్ళకి ఇల్లు ఉంది అని చెప్పడం. దే హ్యావ్ ఫ్రీ టైం వాళ్ళకి చాలా ఖాళీ సమయం ఉంది. ఇలా చెప్పడానికి ఐ, వి, యు, దే సబ్జెక్ట్ తర్వాత హ్యావ్ ఉపయోగిస్తాము. సబ్జెక్ట్ తర్వాత హ్యావ్ ఉపయోగించి నెక్స్ట్ వెర్బ్ 3 పాస్ట్ పార్టిసిపుల్ వెర్బు, దాని తర్వాత ఆబ్జెక్ట్ ఉపయోగిస్తే ఇప్పుడే ఒక పని పూర్తయింది అని చెప్పడానికి ఉపయోగిస్తాం. చూడండి, వీ హ్యావ్ జస్ట్ అరైవ్డ్ మేము ఇప్పుడే వచ్చాము, మేము ఇప్పుడే చేరుకున్నాము. వీ తర్వాత హ్యావ్ వస్తుంది. తర్వాత జస్ట్ అనే పదం రాస్తాము. అరైవ్ అనే వెర్బ్ని V3 అరైవ్డ్గా రాస్తాం. యూ హ్యావ్ జస్ట్ ఇన్ఫార్మ్డ్ నువ్వు ఇప్పుడే చెప్పావు నాకు ఆ విషయం అంటాం. అంటే ఇప్పుడే చెప్పావు అని చెప్పడానికి యూ తర్వాత హ్యావ్ ఉపయోగిస్తాము. జస్ట్ ఇప్పుడే అని చెప్పి ఇన్ఫార్మ్డ్ V3 రాస్తాం. యూ హ్యావ్ జస్ట్ ఇన్ఫార్మ్డ్ ఇప్పుడే నాకు చెప్పావు. చిల్డ్రన్ హ్యావ్ ఆల్రెడీ రీచ్డ్ హోమ్ పిల్లలు ఈ పాటికి ఇంటికి చేరుకున్నారు అని చెప్తాం. చిల్డ్రన్ ప్లూరల్ నౌన్ కాబట్టి దే అనుకుంటాము. తర్వాత హ్యావ్ తర్వాత ఆల్రెడీ అని పదం ఇప్పుడు ఉపయోగించుకోవచ్చు. రీచ్ అనేదాన్ని రీచ్డ్ V3గా రాస్తాము. తర్వాత ఎక్కడికి చేరుకున్నారంటే ఇంటికి. చిల్డ్రన్ హ్యావ్ ఆల్రెడీ రీచ్డ్ హోమ్ పిల్లలు ఈ పాటికే ఇప్పటికే ఇంటికి చేరుకున్నారు. ఇట్లా ప్రజెంట్లో ఒక పని జస్ట్ పూర్తయింది, ఒక పని ఇప్పుడే కంప్లీట్ అయింది అని చెప్పడానికి ఐ, వి, యు, దే సబ్జెక్ట్ తర్వాత హ్యావ్ ఉపయోగిస్తాము. చెంది ఉంది అని చెప్పడానికి కూడా ఈ సబ్జెక్ట్ తర్వాత హ్యావ్ ఉపయోగించి చెప్తాము.